ఏదైనా సమస్య చెప్పాలంటే వాళ్ళ మీద కేసులు, మా అందరి మీద కూడా కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, జైలుకు పంపారు. నా మీద కూడా హత్య కేసు పెట్టి నన్ను 54,000 రూపాయలు రాజమండ్రి జైల్లో పెట్టారు. అచ్చెన్నాయుడు గారిని పెట్టారు. ఇలా అనేక మంది నాయకుల్ని పట్టణ పెట్టుకుని చాలా మందిని హత్య కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రజలు గమనించారు, సమస్య చెప్పుకోవాలంటే ఎవరైనా బయటకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇల్లు మీద దాడులు చేయటం. లోకేష్ పాదయాత్ర చేస్తా ఉంటే అడుగడుగున ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మీద ఒక అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి ఆయన 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఆరోజు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉండకూడదు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేము అందరూ కలిసి ప్రతిష్ఠించాలని మాట చెప్పడం. 2024 ఎన్నికల్లో చాలా ప్రశాంతంగా ప్రజలు తీర్పు అంటే ఎలా ఉంటుంది అనే దానికి ఇవాళ 94% మ్యాండేట్ ఇచ్చి 175 స్థానాలకి 164 స్థానాలు ఇవాళ ఒక మంచి ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రజలు గెలిపించుకున్నారని సందర్భంగా తెలియజేస్తాం. ఈ సంవత్సర కాలం 15 లక్షల కోట్ల అప్పుంది. ఒక పక్క చూస్తే అప్పుల సమస్య వస్తా ఉంది. పరిపాలన ఎలా చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఇంటి లీడర్ మీద ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉండడం, పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేయడం, మనకు సపోర్ట్ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా మనకి కొంత నిధులు ఇచ్చింది. ఇవన్నీ కూడా గాడిలో పెట్టుకుంటూ వస్తా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చినటువంటి సూపర్ 6 అన్ని కూడా అమలు చేయడానికి వచ్చినటువంటి దాదాపు 64 లక్షల మందికి ప్రతి సంవత్సరం పెన్షన్లు ఖర్చు పెడతా ఉంది. 1వ తారీఖు ఖచ్చితంగా వాళ్ళకి తీసుకొచ్చి అందిస్తా ఉన్నారు. 3,000 నుంచి 4,000 చేశాం. మీ అందరూ గుర్తుంటదేమో. 2014 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి 3,000 చేయడానికి. 200 కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4,000 రూపాయలు చేయటం. ఇవాళ ఏదైతే తల్లికి వందన కార్యక్రమం, ఒక పక్క కష్టాలు ఇబ్బందులు ఉన్నా చదువుకున్నటువంటి ఎంతమంది పిల్లలున్నా ఎంతమంది పిల్లలు చదివించాలి. ఎందుకంటే ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్తారు, నాకు 3 పిల్లలు, ఒక పిల్లకి పడేది, ఇద్దరు పిల్లలకి ఏం ఇవ్వాలో తెలియదు అని చెప్పి ఆ బిడ్డ చెప్తా వాళ్ళు వచ్చినటువంటి బిడ్డ. ఇవాళ అందుకనే గత వాళ్ళు 42 లక్షల మందికి ఇస్తే ఇవాళ 68 లక్షల మంది పిల్లలకి ఇవాళ తల్లికి వందనం కింద ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం.